అమ్మ అనుకున్నారు. అందరినీ అక్కున చేర్చుకుంటున్నారని అనుకున్నారు. కానీ ఏడాదిలోనే మేడం సార్ ఆ మేడం కాదంటున్నారు. మండలానికో పర్సనల్ ఇన్ఛార్జితో తమ్ముళ్ళు పెదవి విరుస్తున్నారు. ఎన్నికలకు ముందు ఒకలా, తర్వాత ఒకలా మహిళా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని అంటున్నారు. టికెట్ విషయంలో సర్దుకుపోయిన తమ్ముళ్ళు ఇలాగైతే తగ్గేదేలేదంటున్నారు. సింహపురి హెడ్ క్వార్టర్ కి కూతవేటు దూరంలోని ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. డెల్టా ప్రాంతమైన నెల్లూరు జిల్లా కోవూరుకి రెండో కోనసీమగా పేరు. అటు రైతులతో పాటు చైతన్యవంతులకు కొదవలేని ప్రాంతం కోవూరు నియోజకవర్గం. 2019 ఎన్నికల్లో పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డిపై భారీ మెజారిటీతో గెలిచారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. అయితే ఎన్నికల తర్వాత కేవలం వైసీపీ నాయకులు, కార్యకర్తలకు మాత్రమే పనులు చేసి పెట్టడం, టీడీపీకి పనిచేసిన ఏ ఒక్కరూ ఎలాంటి సమస్యతో వచ్చినా నిర్మోహమాటంగా పంపించేయడంతో అసంతృప్తి పెరిగింది. అధికారుల బదిలీలు, ఇసుక అక్రమ తవ్వకం వంటి ఆరోపణలు తీవ్రస్థాయిలో వచ్చాయి. నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెట్టి సంపాదనలో పడ్డారని చెడ్డపేరు మూటగట్టుకున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి. ఆ సమయంలో ప్రశ్నించాల్సిన టీడీపీ నాయకులు నోరెత్తకపోవడంతో కోవూరులో అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. 2024 ఎన్నికలకు వచ్చేసరికి కోవూరు రాజకీయం అనూహ్యంగా మారిపోయింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వైసీపీ నుంచి నెల్లూరు సిటీ లేదా కోవూరు టికెట్ ఆశించినా వర్కౌట్ కాలేదు. పార్టీ నాయకత్వంతో విభేదించి టీడీపీలో చేరిన వేమిరెడ్డి తన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని కోవూరు బరిలో దించారు. రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన కోవూరు చరిత్రలోని తొలిసారిగా ఓ మహిళా ఎమ్మెల్యే భారీ మెజారిటీతో గెలిచారు. ఎన్నికలకు ముందు అవినీతి రహిత, వివాదరహిత కోవూరుగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు ప్రశాంతిరెడ్డి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి కావడం, సేవాభావం ఉన్న కుటుంబంగా పేరుండడంతో ప్రజలు ఆదరించారు. కానీ ఎన్నికలకు ముందో లెక్క, ఎన్నికల తర్వాత మరో లెక్క అన్నట్లుంది కోవూరు నియోజకవర్గ రాజకీయం. కోవూరు నియోజకవర్గంలో అవినీతికి చోటు లేదని ఎమ్మెల్యే చెబుతున్నా మండలాలకు నియమించిన ఇన్ఛార్జీలు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. ఇసుక, మద్యం, గ్రావెల్ వంటి మాఫియాల నుంచి ప్రతి పనికి కమిషన్లు వసూలు చేస్తున్నారన్నది నియోజకవర్గంలో టాక్. మండలంలో ఉన్న నాయకులకు కాకుండా ఇన్ఛార్జీలకు పెత్తనమేంటని కోవూరు తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక్కటి వరకు అంతా బాగానే ఉంది. రాజకీయం అన్నాక విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ కోవూరు తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం ఊహించని టర్న్ తీసుకుంది. ప్రతి పనికి పర్సంటేజీలు తీసుకుంటూ కోవూరుని మాజీ ఎమ్మెల్యే ప్రసన్న నాశనం చేశారని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఆరోపించారు. ప్రశాంతిరెడ్డి ఆరోపణలకు కౌంటర్గా విమర్శలు చేసే క్రమంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి. దీంతో వేమిరెడ్డి అభిమానులు ప్రసన్న ఇంటిపై దాడి చేశారు. మరోవైపు ప్రశాంతిరెడ్డిని ఫిర్యాదుతో మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. తన ఇంటిపై గూండాలు దాడి చేసినా పట్టించుకోలేదని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. ఇదే సమయంలో విచారణకు రావాలని ప్రసన్న కుమార్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. కొన్నాళ్లకు ఎఫ్ఐఆర్లో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరును కూడా చేర్చి విచారణకు పిలిచారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ని జైలుకు పంపుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పరిణామాలతో కోవూరులో దాదాపుగా సైలెంట్ మోడ్లో ఉంది ఫ్యాన్ పార్టీ. కోవూరు ఎమ్మెల్యేగా గెలిచాక నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు ప్రశాంతిరెడ్డి. నియోజకవర్గంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేరుగా ఎమ్మెల్యేని కలిసే అవకాశం ఉంటోంది. వీలైనంత వరకు స్పాట్లోనే సమస్యను పరిష్కరించేందుకు ప్రశాంతిరెడ్డి ప్రయత్నిస్తున్నా ఎమ్మెల్యే పేరు చెప్పుకుని ఇసుక, గ్రావెల్ మాఫియాలు నడుస్తున్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీనికి తోడు అధికార పార్టీలోని 2 వర్గాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. దీనికి నిదర్శనమే ఇటీవల విడవలూరు మండలం ముదివర్తిలో టీడీపీ జిల్లా మైనార్టీ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం. పార్టీలో తనకు ప్రాధాన్యం లేదంటూ ప్రెస్ మీట్ పెట్టి అందరి ముందే పురుగుల మందు తాగాడు. దీంతో ఇమాం భాషాని హాస్పిటల్కి తరలించారు. కోవూరు బరిలో
టీడీపీ నుంచి మొదట్లో పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఉండేవారు. 2024 ఎన్నికల్లో తన తనయుడు దినేష్ రెడ్డికి టికెట్ ఇప్పించాలని ఆయన ప్రయత్నించారు. కానీ చివరికి తండ్రి కొడుకులకు కాకుండా ప్రశాంతి రెడ్డి టికెట్ దక్కించుకున్నారు. దీంతో అప్పటి నుంచే కోవూరు టీడీపీలో వర్గపోరు మొదలైందంటున్నారు. పబ్లిక్ విషయంలో మేమంతా ఒకటే అంటున్నా పార్టీలో అంతర్గతంగా మాత్రం వర్గపోరు నడుస్తోందనే ప్రచారం బలంగానే ఉంది. ఇటీవల ప్రకటించిన మండల అధ్యక్షుల పదవులను సీనియర్లకు కాకుండా అనుభవం లేని కొందరికిచ్చారన్న అసంతృప్తి తెలుగు తమ్ముళ్లలో ఉంది. పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న వారికి పదవులు దక్కకపోవడంతో నియోజకవర్గంలో వ్యతిరేకత మొదలైంది అన్న చర్చ నడుస్తోంది. ఇదిలా కొనసాగితే రానున్న రోజుల్లో కోవూరులో టీడీపీకి ఇబ్బందే అంటున్నారు. మరి రచ్చ గెలిచిన ప్రశాంతి రెడ్డి సొంత పార్టీలో అందరినీ కలుపుకుని పోయేందుకు ఎలాంటి వ్యూహంతో ముందుకెళతారో.